మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు హుస్సేన్. తను నా భార్య. తన పేరు షేక్ రిజ్వానా. నేను బ్రతుకు తెరువు కోసం 2023వ సంవత్సరంలో సొమాలియా దేశానికి వెళ్ళాను. అక్కడ మా యజమాని నాకు ఇక మైనింగ్ కంపెనీలో పనిచేయటకు పిలిపించుకున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు బాగానే జరిగింది అంతా. దాని తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఇన్కమ్ ఏం రావడం లేదు అని తెలిసి అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేపట్టాలని బలవంత పెట్టారు నాకు. నేను కూడా ఇలా చేస్తే తప్పు, నేను చేయను అని చెప్పాను. నీకేం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు చేయవలసిందిగా ఒత్తిడి తెచ్చారు, బెదిరించారు. అతని దెబ్బకి నేను భయపడి అక్కడ నుంచి నా పాస్పోర్ట్ తీసుకొని సొమాలియా దేశం నుంచి తప్పించుకొని నేను మళ్ళీ ఇండియాకి చేరుకున్నాను. నేను వీడికి చేరుకోకముందే నా భార్య పిల్లలకి హెచ్చరించాను. అతను నాకు ఇట్లా వార్నింగ్ ఇచ్చారు, అతను ఏమన్నా చేయగల సమర్థుడు, బాగా డబ్బున్న మనిషి, మీరు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోండి అని నా భార్య పిల్లలకి క్షేమంగా ఉండాలని ముందే వాళ్ళకి సమాచారం అందించాను. ఆ సమాచారం విన్న నా భార్య పిల్లలు ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి బయలుదేరి మా బంధువుల ఇంట్లో తల దాచుకున్నారు. నేను 3-4 రోజుల తర్వాత వచ్చాను. ఆగస్టు 5వ తారీఖు అక్కడ నుంచి బయలుదేరి ఆగస్టు 8వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు నేను ఇక్కడికి చేరుకున్నాను నా భార్య పిల్లల దగ్గరికి. దాని తర్వాత కొన్ని రోజులు నేను అనంతపురానికి రాలేదు. అతని ద్వారా ఏమన్నా నాకు సమస్య వస్తుంది, ప్రాణహాని ఉందని తెలిసి నేను ఎక్కడికి రాలేదు. దాని తర్వాత నేను తెలుసుకున్న తర్వాత, నాకు తెలిసిన వారితో తెలుసుకున్న తర్వాత నా ఇంటిని వారు రామాంజనేయులు అనే వ్యక్తి, రామ్నగర్కు చెందిన వ్యక్తి రామాంజనేయులు, అతనితో మా ఓనరు నా ఇంటిని స్వాధీనపరుచుకొని ఇంటి దగ్గర చుట్టుపక్కల అందరితో అక్కడ ఫ్రాడ్ చేశారు అని లేనిపోని మాటలన్నీ చెప్పి నా భార్య పిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడి, రామాంజనేయులు అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడి తిట్టి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి అక్కడ జనాలందరికీ ఫ్రాడ్ చేసి వచ్చారని నమ్మించి నా ఇంటిని స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళ అసాంఘిక కార్యవారెడ్డి ఆయన పేరు. నేను నా విన్నపం మొత్తం నేను డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఈరోజు స్పందన కార్యక్రమంలో పొద్దున్నే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న పోలీసు వారు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తానని చెప్పారు. దాని తర్వాత నా మీడియా మిత్రులందరికీ పిలిపించి నేను ఈ సమావేశం ఏర్పరిచానండి. నాకు దేవారెడ్డి నుంచి, రామాంజనేయుల నుంచి, అతనికి సంబంధించిన అనుచరుల నుంచి నాకు, నా కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి అందరికీ ప్రాణహాని ఉంది. వాళ్ళ దగ్గర నుంచి నన్ను ఎలాగైనా రక్షించాలని పోలీసు శాఖని, పోలీసు వారిని, ఎస్పీ వారిని, ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ నేను అడుగుతున్నాను. దేవారెడ్డి మాట వినకపోతే, ఎటువంటి మనుషులైనా అతని దగ్గర ఆయన చెప్పింది చేయకపోతే, అతనికి ఉన్న అలవాటు, ఒకే ఒక్క అలవాటు, ఇండియాలో అన్ని ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఫాల్స్ కేసులు వాళ్ళ మనుషులతో, వాళ్ళ అనుచరులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి ఫాల్స్ కేసులు పెట్టించి మనకి ఇబ్బంది పెట్టడం ఆయనకి చాలా అలవాటైంది. అలాంటి ఫాల్స్ కేసుల నుంచి తప్పించుకుని నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. నేను వచ్చినట్లు అందరూ రాలేకపోయారు. నాకు మీడియా మిత్రులు సహాయం చేయడం వల్ల, ఈరోజు పోలీసు వారు నాకు సహాయం చేయడం వల్ల మీ ముందుకు వచ్చి నేను చెప్పుకుంటున్నాను. నాలాగా బాధితులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు మీడియా ముందుకు రాలేకపోయారు. అలాంటి వారందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే, ఈ పోలీస్ వారిని నన్ను రక్షించండి. అతని పేరు రామాంజనేయులు, రామ్నగర్కు చెందిన వ్యక్తి. ఇతను వీళ్ళ మనుషులని నా ఇంట్లో పెట్టి నన్నే రాకుండా చేస్తున్నారు. ఇతని పేరు రామాంజనేయులు సార్. అక్కడికి వెళ్ళింటే నేను చాలా కష్టపడి ఇక్కడ పిల్లలని చూసుకొని, మా అత్తగారిని చూసుకొని నేను ఇక్కడ అంతా ఉన్నాను సార్. నాకు లేదా మా ఆయన ఇచ్చి పంపించే డబ్బుల్లోనే నేను ఇది చేసుకొని ఇంట్లో సామాన్లు కానీ ఏదైనా కానీ అన్నీ నేను చిట్టీలు వేసుకొని ఏదన్నా కానీ డబ్బు ఆదా చేసుకొని అంతా చేసుకొని, ఇప్పుడు మేము పాత బంగారు ఉంటే అవి అమ్ముకొని, మా పుట్టినింటి వాళ్ళు కొంచెం ఇచ్చింటే అంతా చేసుకొని పొద్దు మేము ఇండ్లు తీసుకున్నాం సార్. కొంచెం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్ని. ఇప్పుడు లేదా మా ఆయనకి అక్కడంతా అని తన వాడిన మాట వినలేదని సారు ఇప్పుడు మా డబ్బులే అవి మాకే ఇది చేసినారు అన్నట్ల ఆయన మా ఇంటిని కబ్జా చేసుకున్నారు. నేను కబ్జా చేసుకున్నారని తెలిసిన తర్వాత పోయి వాళ్ళని అడిగి, మా ఇంట్లో బట్టలు మా ఆడే ఉన్నాయి, మాకు బట్టలు ఇవ్వండి, నా పిల్లలు 10వ క్లాస్ చదువుతున్నారు, నా పిల్లలకి బుక్స్ అన్నా ఇవ్వండి అన్నా కూడా బుక్స్ కానీ ఏదో కానీ ఇండ్లు చూస్తాము కడపమాను దాటి నా ఇంట్లో నేను అంతా చూసుకొని వెళ్తానన్నా కూడా వెళ్ళనివ్వలేదు. వేరే ఆమెని పెట్టినారు. ఆమె ఇంట్లో అంతా ఆమెదే అన్నట్లా చేసుకుంటుంది. లాస్ట్ కరెంట్ బిల్లులతో సహా కట్టలేదు. వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసిపోయినా కూడా మాకు ఇంట్లో చాలా ఇది చేసి మళ్ళా ఆమెకు ఇబ్బంది అవుతుందని మళ్ళీ కరెంట్ బిల్లు కట్టినారు. అంతేగాని ఏం ఇది చేయలేదు సార్ వాళ్ళు.
మాకి 2 నెలల నుంచి బయటే ఉన్నాము ఆల్మోస్ట్ మేము. మాకు ఏదన్నా కానీ సాయం చేయండి ప్లీజ్. పోలీస్ వారిని మిమ్మల్ని అందరినీ కోరుతుండేది ఇదే. భయపడి వాళ్ళని మాకేమవుతుందో మా ఆయనే ఉంటే చాలు మాకు అనేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మాకు అస్సలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. మా పిల్లల్లో జీవితాలు మేమే నాశనం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ పొద్దు మేము ఇక్కడికి వచ్చాము. చాలా ఇబ్బంది ఉంది, ఇంటికి వెళ్ళలేము, బట్టలు లేవు, మాకు తినడానికి ఏమి చాలా ఇబ్బంది అయిపోయింది అసలు. చాలా మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.